అందరికీ మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటిదే. కానా అనే ఊరిలో జరుగుతున్నటువంటి పెండ్లి విందులో ద్రాక్షారసం అనేది అయిపోతుంది. ఆ తర్వాత వారు అవమానానికి దగ్గరవుతున్నటువంటి పరిస్థితులు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు అక్కడ వర్క్ చేయాలి. లేదా యేసుక్రీస్తు వారు తన మహిమను కనపరచాలి. అయితే అలా కనపరచాలంటే ఉన్నటువంటి కండిషన్స్ ఏంటో మనం ఒకసారి ఆలోచించినట్లయితే యోహాను సువార్తలోనే అదే అధ్యాయంలో అనగా రెండో అధ్యాయంలో 5వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. కండిషన్ ఏంటి ఇంతకనగానే, దేవుడు మనతో చెప్పింది మనం చేస్తే, మనం అవమానాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, లేదా మనకు అవమానం వచ్చే వ్యక్తుల మధ్యలో కావచ్చు, అది ఏదైనా కానీ మనము ఎప్పుడైతే దేవుడు చెప్పింది మన జీవితంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో, తన మహిమను మన జీవితంలో ఆయన బయలుపరిచి, వెల్లడి చేసి, మనకు అవమానం రాకుండా మనలను కాపాడుతూ తన మహిమను ప్రత్యక్షపరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే విషయం ఇక్కడ జరిగింది. ఆయన తల్లి అనగా మరియ గారు చెప్తున్నటువంటి సమాధానం, సొల్యూషన్ ఏంటనగానే, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. మరి ఈరోజు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, నా జీవితంలో ఈ ఘోరం జరిగిపోయింది, ఆ అవమానం జరుగుతుంది, ఇదిగో ఇలా జరిగింది, అలా జరిగింది, నాకు నిరాశ మిగిలింది. వెరీ గుడ్. అయితే మరి సొల్యూషన్ ఏంటి అనగానే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. మనం ప్రాబ్లమ్ ఒకటే మనం చూస్తా ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్‌ని చూసేవాడికి అన్ని ప్రాబ్లమ్సే కనపడతా ఉంటాయి. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. ప్రతి ఒక్కరు కూడా స్పెషల్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ ప్రాబ్లమ్స్‌ని చూస్తూ వెళ్తూ ఉంటాడో అతనికి ప్రాబ్లమ్సే కనపడతా ఉంటాయి. కానీ సొల్యూషన్స్ అనే మల్టిపుల్ వర్డ్ లేదండి. సొల్యూషన్ ఒకటే మనకు కనబడుతుంది. అదేంటంటే దేవుడు మనతో చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఒకవేళ మనం గనక దేవుడు మనతో చెప్పినటువంటి పనులన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి. అప్పుడు దేవుడు మనకందరికీ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటయ్యా అని మనం ఆలోచించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 19వ వచనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరం గూడా తీర్చబడుతుంది. గమనించాలి, మన ప్రతి కోరిక కాదు. మన ప్రతి అవసరం తండ్రి ఎప్పుడూ గూడా మన అవసరాలన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏ కండిషన్స్‌లో అనేది మీరు మరలా గుర్తుంచుకోవాలి. దేవుడు మనతో చెప్పింది మనం చేసినప్పుడు, ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడు. అంతే గదండీ! ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలున్నప్పుడు, ఒక కుమారుడు తండ్రి మాట వినట్లేదు. వినకపోగా తండ్రి యొక్క నామానికి లేదా తండ్రికి అపకీర్తి తీసుకొస్తున్నప్పుడు, ఆ కుమారుడొచ్చి రూ. 10 కావాలంటే తండ్రి ఇస్తారా మీరు ఆలోచించండి. తండ్రి మాట్లాడే ఫస్ట్ మాట, ఎందుకివ్వాలి? నీకెందుకివ్వాలి? ఎందుకంటే నువ్వు పాడైపోతున్నావు. పాడైపోతున్న స్థితిలో ఉన్నప్పుడు నీకు రూ. 10 కాదు కదా! రూపాయి కూడా ఇవ్వరు. అదే కుటుంబంలో మరొక కొడుకు తండ్రి చెప్పినటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు రూ. 100 అడిగినా గూడా తండ్రి ఏ మాత్రం గూడా ఆలోచించకుండా ఇస్తారు. ఎందుకంటే తండ్రి ఇచ్చినటువంటి దానిని కుమారుడు శ్రద్ధగా నిలబెడతాడు, కాపాడుతాడు, గౌరవాన్ని పెంచుతాడు అనే ఆలోచన తండ్రికి ఆటోమేటిక్‌గా ఉంటుంది గనక. ఇక్కడ తండ్రికి సమస్తము తెలుసు కనుక నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వము దేవుడు చెప్పింది చేసే విధంగా ఉంటే, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నీవు కూడా ఎదుటివాడికి మేలే చేస్తావు తప్ప కీడు చెయ్యవు. దేవుని నామానికి మహిమను తీసుకొస్తావు తప్ప అవమానాన్ని తీసుకురావు. కనుక తండ్రి మనతో చెప్పినటువంటి ప్రతి మాట మనం నెరవేర్చగలిగితే, చేయగలిగితే, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటేంటంటే, మన యొక్క ప్రతి అవసరమును తీర్చును. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడుతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ డివోషన్స్ ద్వారా మా అందరి హృదయాలను బలపరుస్తూ మీ కొరకు బ్రతకాలన్న ఆశను, ఆలోచనను మా తండ్రి పురికొల్పుతూ
తండ్రి మీ కొరకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎవరైతే మీ యొక్క మాటలు వింటున్నారో తండ్రి విని అనేక మందికి షేర్ చేస్తున్నారో వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి. తండ్రి సమస్తమును మీ చిత్త ప్రకారంగా జరిగించండి. దేవా! ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులవుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని, వారి కుటుంబాలను దయతో దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యతను అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.